ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. ఓం వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి చాలామందికి కొన్ని సందేహాలు అనేది చాలా విధానాలుగా ఉంటాయి. మరి అమావాస్య రోజున ఆడపిల్ల కానీ పుట్టితే, మరి మగపిల్లగాడు పుడితే అమావాస్య రోజున వాళ్ళకి ఎలా ఉంటుంది, మంచిగా చెడు అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అమావాస్య రోజు పుట్టాడంటే మగ పిల్లవాడు యమజాతకుడు అవుతాడు. ఆ అమావాస్య రోజున రావు గడియల్లో పుట్టాడు అనుకోండి, రావు గడియల్లో నుంచి గురు దశలో పుట్టాడు అనుకోండి, యమజాతకుడు అవుతాడు. మరి ఆడపిల్ల పుడితే ఏమిటి అయితే అత్తగారింటికి అదృష్టం, తల్లిగారింటికి కొంచెం అనుకూలం లేకపోయినా కూడా అత్తగారింటికి మంచి అదృష్ట యోగం. వాళ్ళకి ఏమీ లేని వాళ్ళు కూడా ఏమో కాలు తీసి అక్కడి ఇంటికి పెట్టిందిరా అంటే వాళ్ళకి అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, పెద్ద పెద్ద బిల్డింగులు, ఆస్తులు, కొన్ని భూములు కానీ పెద్ద పెద్ద వాళ్ళకి ప్రాప్తి కలిగే యోగం అనేది కనబడుతుంది. మరి ఈ అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు వీళ్ళు చేయాల్సింది ఒక పూజా బలం అనేది ఒకటి ఉంటుంది. ఆ అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి మళ్ళా అదే అమావాస్య రోజున ఆదివారము అమావాస్య రోజున సూర్యగ్రహణము చంద్రగ్రహణము వచ్చే టైం కల్లా వాళ్ళ పేరు బలంలో అనేది శాంతకట్టు అనేది ఒకటి ఉంటుంది. శాంతకట్టు అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం జరగకోకుండా, వాళ్ళ ఆరోగ్యం బాగుండేట్టుగా, వాళ్ళకి మనశ్శాంతి ఉండేట్టుగా, వాళ్ళు ఏ వ్యాపారం చేసినా బాగుండేట్టుగా, వాళ్ళకి కళ్యాణం కాకోకుండా బాధపడుతూ ఉన్నారా, వాళ్ళకి కళ్యాణం మంచిగా జయప్రదంగా అయ్యేట్టుగా, మరి మ్యారేజ్ కాకోకుండా ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారా, అరే అమావాస్య రోజు పుట్టావరా, ఏది నీకు కలిసి రావట్లేదురా అనేట్టుగా చాలామంది చాలా విధానాలుగా కొంత మాట విధానాలు కొంచెం వాడుతుంటారు. కాబట్టి అలాంటి వాడే వాళ్ళకి మనం చేయాల్సింది ఆదివారం అమావాస్య రోజున వాళ్ళ పేరు బలములో పూజా బలం చేసుకొని వాళ్ళ గురించి కట్టడి కట్టుకున్నారనుకోండి, ఎలాంటి దోషాలు అనేది వాళ్ళకి ఎదురు రావు. మైండు, మనసు, ఆలోచన, తెలివితేటలు, ఆలోచన విజయవంతం అవుతాయి. వాళ్ళు అనుకున్న పనులు, ఆరోగ్యము, కుటుంబము, విదేశాల ప్రయాణాలు, ఉద్యోగాలు, కుటుంబంలో చేసే పనులు, అభివృద్ధిగా ఏ మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా ఏదో ఒక సమస్యలు కొన్ని ఎంటాడుతుంటాయి. ఆ సమస్యల వల్ల వీళ్ళకి ముందుకు పోకోకుండా వెనక్కి పోకోకుండా డిస్టర్బెంట్ అయిపోయి మైండు అధోగతి పాలైపోతుంటారు. కాబట్టి వీళ్ళు చేయాల్సింది శాంత కట్టుకునేట్టుగైతే వీళ్ళకి 100% ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా వీళ్ళకి మంచి విజయాలు సాధిస్తారు. కాబట్టి ఎవరు చేయలేని పనులు వీళ్ళు చేయగలుగుతారు. ఎవరు చేయలేని పనులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళకి అనుకోకుండా అదృష్ట యోగం అనేది టక్కన కలిసి వస్తుంది. వీళ్ళకి ఆదివారం అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి అనుకోకుండా వీళ్ళకి అదృష్ట యోగం, రాజయోగం, రాజప్రాప్తి యోగం అనేది వీళ్ళకి అనుకోకుండా ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.